హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ విత్ మోనికాస్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే నా సండే రోజు వచ్చిన వ్లాగ్ అండి. ఆ రోజైతే నేను బిర్యానీ, బాస్మతి బిర్యానీను అంటే బాస్మతిను మామూలు రైస్ మిక్స్ చేసి బిర్యానీ చేశానండి. ఇంకా చికెన్ కర్రీ వండాను అనమాట. సండే కదా, ఆ రోజైతే అది వండాను. అదైతే నేను ఎలా చేశానో చూసి నా మాటలు వింటూ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతే బిర్యానీ అంటే మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టం. నేను చేసే బిర్యానీ అయితే మా పిల్లలకి, మా ఆయనకైతే చాలా ఇష్టం అండి. అంటే నేను పెద్ద మాస్టర్ అని కాదు, నాకు వచ్చినట్టుగానే నా స్టైల్లో నేను అలా చేస్తాను. ఇంకా సండే అయితే ఇంకా చికెను బిర్యానీ ఎక్కువ వండుకుంటామండి. ఎందుకంటే కాంబినేషన్ బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి దాంతో నేను మామూలు రోజుల్లో ఓన్లీ ఒక సండే తప్ప మిగతా ఏ రోజులో కూడా అసలు నాన్ వెజ్ అనేది ముట్టుకొని ఇంకా తిన్నాను అనమాట. ఓన్లీ సండేనే. ఎందుకంటే ఇంకా దేవుడి కోసం ఇంకా అలాగా వదిలేసేసాను. అలా అని దేవుడు వదిలేయమన్నారు అని అనొద్దు, ఇంకా నాకే ఎందుకు వదిలేయాలనిపించి ప్రతి ఒక్కొక్క రోజు ఒకళ్ళకనే వదిలేసాను అనమాట. ఇంకా సండే రోజు అయితే కంపల్సరీ ఇంకా నాకు నాన్ వెజ్ ఉండాల్సిందేనండి. నాన్ వెజ్ లేనిదే మాత్రం నాకు అసలు ముద్ద దిగదు. దాంట్లో బిర్యానీ అంటే ఇంకా ఇష్టం. ఇంట్లో చేయడం కుదరకపోతే సెంటర్లో ఇష్టం అనమాట. సెంటర్లో బిర్యానీ ముందు నేను ఎక్కడికి వెళ్ళినా సరే బిర్యానీ తింటానండి. మా ఆయన ఏదైనా ఊరు వెళ్ళినా కూడా అక్కడ నుండి బిర్యానీ తెప్పించుకొని తింటానమాట. నాకు అంత ఇష్టం బిర్యానీ అంటే. ఇంకా ఈరోజైతే లాస్ట్ వీక్ ఏమైందంటే ఉగాది పండుగ గురించి ఆ రోజైతే ఇంక ఇంట్లో నాన్ వెజ్ వండుకోలేదండి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాం కదా, అమావాస్య వచ్చిందని చెప్పని ముందే నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అందుకని చెప్పానని మళ్ళీ నాన్ వెజ్ తింటే మళ్ళీ మొత్తం కూడా మళ్ళీ క్లీన్ చేయాలి, దేవుడి పటాలను మళ్ళీ క్లీన్ చేయాలి, ఎందుకు వచ్చిందిలే ఇంకొక వారం అని చెప్పానని ఇంకా లాస్ట్ వీక్ అయితే నేను తినలేదు. ఇక అందుకని చెప్పని ఈ వీక్ అయితే ఇంకా పొద్దున్నే నేను లేచేసరికి మా ఆయన గారు అయితే బిర్యానీ చికెన్ అయితే తీసుకొచ్చేసి ఉంచారు. ఇంకా దాన్ని అయితే త్వరగా వండేసేసి త్వరగా తినేద్దామని చెప్పి నేనైతే ఎర్లీగా స్పీడ్గా పనులు కానీ ఇచ్చేసుకొని ఇంకా వంట దగ్గరికి వచ్చేసాను. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో, నాలా బిర్యానీ పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారో నా వీడియోకి లైక్ చేయండి, అలాగే చిన్న కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం అని. ఇక్కడ ధనియాలు, దాల్చిన చెక్క, ఎల్లుల్లిపాయలు అవన్నీ బిర్యానీ మసాలా ఉంటాయి కదండి, దానికోసం అని చెప్పానని నేను కొంచెం హోల్ గ్రెయిన్ మసాలాలు కూడా వేసుకుంటానండి. అనాస్ పువ్వు అవి ఉంటాయి కదా, అవి వేసి లైట్గా దోరగా వేపేసేసి దాన్ని అయితే ఫ్రై చేస్తానన్నమాట. అవైతే మాడిపోకూడదండి, మళ్ళీ మాడిపోయాయి అంటే మాత్రం టేస్ట్ మారిపోయింది. సో సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వాటిని అయితే వేయించుకోవాలి. వేయించిన తర్వాత అయితే ఇంకా మిక్సీ పట్టేసేసి మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా అయితే ఆ మసాలా పౌడర్ని అయితే గ్రైండ్ చేయాలన్నమాట. అంటే లాస్ట్న నేను మర్చిపోయానండి, లాస్ట్న ఎల్లుల్లిపాయలు మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్న అయితే వేయాలండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ తగిలేసరికి కొంచెం తడిగా అయ్యేపాటికి కొంచెం ఎక్కువ మెత్తగా అవ్వదు అనమాట. సో అందుకని చెప్పానని ముందు గ్రైండ్ చేసేసి లాస్ట్ని వెల్లుల్లిపాయ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. దాని టేస్ట్ కూడా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ పెట్టేసేసి ఆ పోపు దినుసులు అయితే వేసేయాలండి. బిర్యానీ ఉంటాయి కదా, హోల్ గ్రెయిన్ మసాలా అవన్నీ వేసేయాలి. వేసేసిన తర్వాత అందులో మీ దగ్గర ఉంటే నెయ్యి వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది బిర్యానీకి. అసలు నెయ్యి ఇచ్చే టేస్ట్ ఇంకేం ఉండదండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే నెయ్యి అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పానని ఆయిలే వేసాను. ఇంకా తర్వాత అయితే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అండ్ గసగసాలు అయితే వేసుకోవాలండి. గసగసాలు ఏంటంటే బాగుంటుందండి టేస్ట్. చికెన్లో అయినా సరే మనం గసగసాలు వేసుకుంటే గ్రేవ్ అనేది వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది గసగసాలు. సో అందుకని చెప్పని అవన్నీ కూడా నేను మిక్సీ వేసాను. ఇంకా తర్వాత అయితే ఉల్లిపాయలు చూడండి అలాగా వేగాయి కదా, వేగిన దాంట్లో ఆ మసాలా అవి కూడా వేసి మంచిగా వేగనివ్వాలన్నమాట. ఆ తర్వాత అయితే మనం బిర్యానీ కోసం చేసుకున్నాం కదండి మసాలా పౌడర్, అదైతే నేను ఇందుట్లో అయితే
కొనే అదే బయట నుంచి తీసుకునే మసాలా కానీ గరం మసాలా కానీ ఏం వాడట్లేదండి. మనం ఇంట్లో ఉండేవే కొంచెం ఎక్కువగా వేసుకుంటే అవే మంచి స్పైసీ మసాలా ఇద్దనమాట. ఇంకా మనం బయటికి వాడ అవసరం లేదు. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకైతే తెలీదు, కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే ఇంక ఎసరు పోసేసానండి. ఇంకా ఆ ఎసరు ఎలా అంటే ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 1½ గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట. అంటే గ్లాస్కి గ్లాసున్నర బియ్యం. ఇది ఇలా అయితే నేను వండుతానండి. ఈ కొలత అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. నాకైతే ఇంకా చూడండి పొడి పొడిలాడుకుంటే ఎంత చక్కగా అయిపోయిందో. ఇంకా బిర్యానీ అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా అలా చేసిన తర్వాత ఇంకా మళ్ళీ చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఈ చికెన్ కర్రీలోకి ఉల్లిపాయలు నేను మిక్సీ పడతానండి. ఎందుకంటే బిర్యానీలోకి కొంచెం గ్రేవ్గా జ్యూసీగా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పాననే మెత్తగా గ్రైండ్ చేసేసి, ఉల్లిపాయలు గ్రైండ్ చేస్తే గ్రేవ్ ఎక్కువ వస్తుందండి, కూర టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకని చెప్పానని నేను మెత్తగా ఎక్కువ గ్రైండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఓన్లీ ఒక చేపల కూర అలా అయితేనే ముక్కలు కోస్తాను. కానీ చికెన్కి అయితే మా ఇంట్లో ఎక్కువ గ్రేవీ కావాలండి. ఫ్రైలు అంత ఎక్కువగా తినరు అనమాట. దానితోడు సమ్మర్ కదా, ఫ్రై అంటే పెద్ద ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పానని ఇంకా నేను అలాగే చేస్తాను. చక్కగా చికెన్ ముక్కలు వేసి ఆ ముక్కలకి అంతా కూడా మసాలా అంతా కూడా పట్టాలండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అందులో కొంచెం లైట్గా కొత్తిమీర, ఉప్పు, పసుపు అవి వేస్తే ఏంటంటే, కొత్తిమీర ముందే వేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బాగుంటాయి అన్నమాట, చికెన్కి పడతాయి. సో అందుకని చెప్పని మొత్తం వేసి మొత్తం కూడా కింద నుంచి పైకి పైనుంచి కిందకి కలిపాను అనమాట. అప్పుడు ఏంటంటే ఆ మసాలా కూడా ఆ పేస్ట్ అంతా కూడా ఆ ముక్కలకు పట్టి ఉప్పు కారం అంటే కొన్ని చోట్ల కొన్నిసార్లు ఏమైందంటే ఉప్పు అనేది ముక్కలకు పట్టదండి. ఇలా వేస్తే ఏమైందంటే ఉప్పు ముక్క పట్టకపోవడం ఏమి ఉండదు, చక్కగా పడుతుంది. కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా తర్వాత అయితే మనం రుచి సరిపడా పసుపు, ఉప్పు వేసి దాన్ని మళ్ళీ కలుపుకోవాలండి. ఇంకా తర్వాత అయితే ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోయిద్ది అనమాట. నేనైతే ఎక్కువగా చికెనే వండుతానండి. నాకు ఎందుకనో ఫస్ట్ నుండి కూడా చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మటను అవైతే అసలు ఇష్టం ఉండదు. మటన్ అయితే అసలు పెళ్ళి కాకముందు తినేదాన్నే కాదు, చేప అయినా తినేదాన్ని కాదండి. ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా తప్పదు కదా, అన్నీ అలవాటైనాయి. మా ఆయన గారి చేప అంటే చాలా ఇష్టం. ఇంకా ఆయన గురించి అయితే నాకు ఫిష్ అయితే అలవాటు అయిపోయిందండి. ఇంకా నా కోసమని ఇంకా చికెన్ తీసుకొస్తూ ఉంటారు. చికెన్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. ఇంకా చికెన్ తప్ప నాకు ఇంకా అంత ఏమి ఉండదు అనమాట. మటన్ అయినా ఫిష్ అయినా, మళ్ళీ ఫిష్ ఫ్రై ఇష్టం. ఎందుకంటే దాన్ని డీప్ ఫ్రై చేసి ఉంటాయి కదండి, అదైతే నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఎప్పుడైనా ఆయనకి పులుసు వండినప్పుడు నేను విడిగా ఫ్రై చేసుకొని ఇంకా అలా తింటాను. ఇంకా చికెన్ అయితే అందుట్లో ఉడికిపోయింది అనమాట, మగ్గిపోయింది. అందుట్లో కొంచెం వాటర్ పోసి ఇంకా కారం అవైతే వేసానండి. కారం వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇంకా తర్వాత అయితే గరం మసాలా వేసి ఒక 10 మినిట్స్ ఉంటే అందుట్లో వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా జ్యూసీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి నా బిర్యానీలో చక్కగా ఆనియన్స్ అవి పెట్టి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయతో ఇలా బిర్యానీ తినడం అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేద్దామని చెప్పని నేనైతే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంతలో ఇంకా మా చిన్నుగాడు మా కాలనీలో ఈరోజు అంబేద్కర్ జయంతి కదండి. సో అందుకని చెప్పానని ఇక్కడ మంచి హడావిడిగా ఉందన్నమాట. అంబేద్కర్ గారికి పూలమాలలు వేయడానికి ఇక్కడ వస్తున్నారండి. అయితే ఇక్కడ చాలా రష్గా ఉందండి. అసలు చాలా జనం అయితే వచ్చారు. చక్కగా అందరూ కూడా బైక్పై ర్యాలీలు చేస్తూ ఆయనకి జోహార్ అంబేద్కర్ అని చెప్పనని నినాదాలు చేస్తూ ఊరంతా తిరిగి అయితే ఇక్కడికి ర్యాలీ చేస్తూ వచ్చారండి. ఇక్కడ భోజనాలు కూడా పెడతారు. ఫస్ట్ అయితే ఇంకోండి మా చిన్నుగాడు అక్కడ పిల్లలు ఉన్నారు కదా పైన, ఆ పిల్లల్ని చూసి అయితే వాడు కూడా నేను వెళ్తాను అని చెప్పాను అడుగుతున్నాడు. నేను ఎండగా ఉంది కదా వద్దని చెప్పాను అని అంటున్నాను. కానీ అక్కడ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసి అయితే నేను వెళ్తానన్నాడు. సరే వెళ్ళమని చెప్పాను ఇంక నేను అన్నాను. ఇంకా తర్వాత అయితే చెప్పులు వేసుకొని బయలుదేరాడండి.
ఇలాంటివన్నా చూస్తే మన పిల్లల్లో ఆయన అంత కాకపోయినా కనీసం కొంచెం అయినా ఆయనలాగా మంచి గుణాలనేది వస్తాయని నేను పంపించానండి. మాకు లెగంగానే ఆ విగ్రహం కనిపిస్తదండి. పొద్దున్నే బయటికి రాంగానే చాలా పాజిటివ్‌గా అనిపిస్తదనమాట. అలాంటి మంచి మహానుభావుడు విగ్రహాన్ని చూసినట్టయితే మా కాలనీలో ఇలా అంబేద్కర్ జయంతి అయితే జరిగిందండి. ఇంకా ఆ తర్వాత అయితే మా చిన్నుగాడు లోపలికొచ్చేసేసి ఇంకా బిర్యానీ తిన్నాడనమాట. వాడు కూడా తిని చాలా బాగుందన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా వీడియో అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి. దానివల్ల ఇంకొంత